ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి రెండవ అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి నాగోబా జాతర గురించి చూద్దాం. నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ నాగోబా జాతరను నిర్వహించేటటువంటి ప్రధాన గిరిజన తెగ గోండులలో మిశ్రమ వంశీయులు ఈ నాగోబా జాతరను నాగుపాము అనే సర్పాన్ని పూజించడం ద్వారా ఈ జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది. మరి జాతర ప్రారంభం అనేటువంటిది మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉన్నటువంటి హస్తినమడుగు నుంచి పవిత్ర గోదావరి జలాలను తీసుకువచ్చి ఈ యొక్క నాగదేవతను అభిషేకం చేయడం ద్వారా ప్రతి సంవత్సరం మాఘమాస పౌర్ణమి రోజు నాగోబా జాతర ప్రారంభమవుతుంది. అయితే ఈ గోండుల యొక్క ఆచార సాంప్రదాయాలు, గోండులను గురించి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి మనకు రీసెర్చ్ స్కాలర్ ఆస్ట్రియా దేశస్థుడైనటువంటి క్రిస్టోఫర్ వాన్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్, ఆయన యొక్క అయినటువంటి ఎలిజబెత్, వీళ్ళు 1942 నుంచి 45 వరకు దాదాపు 4 సంవత్సరాలు సమీపంలో ఉన్నటువంటి మర్లవాయి ప్రాంతంలో నివసించి వీరు గోండులను గురించి అధ్యయనం చేయడం జరిగింది. హైమన్ డార్ఫ్ యొక్క కృషి వలన 1944 నుంచి అప్పటి నిజాం, ఆ తర్వాత కాలంలో ప్రతి సంవత్సరం కూడా ఈ నాగోబా జాతర చివరి రోజు దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఈ దర్బార్లో గోండుల యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం కోసం జాతర చివరి రోజు దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. గోండులు ఈ నాగోబా జాతర సందర్భంగా చేసేటటువంటి ప్రధాన నృత్యం గుస్సాడి నృత్యం. ఈ గోండులకు సంబంధించినటువంటి భాష మీద లిపిని తయారు చేయడం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రముఖులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. అంటే గోండు భాషకు లిపిని కనుగొన్నటువంటి వ్యక్తి మనం జయధీర్ తిరుమలరావు గారిని చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఈ జాతరలో ప్రధాన ఘట్టం.